ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో రాజుల మొదటి గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత ధ్యానము నుండి సొలొమోను రాజ్య పరిపాలనలో జరిగినటువంటి విషయాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినమందు 6వ అధ్యాయములో వ్రాయబడిన విషయాలు మనం చూద్దాం. దేవుని మందిరాన్ని కట్టడానికి సొలొమోనుకు 7 సంవత్సరాలు పట్టినట్లుగా 6వ అధ్యాయము 38వ వచనములో వ్రాయబడి ఉన్నది. అది అలా ఉంచితే 7వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట, సొలొమోనుకు తన సొంత ఇంటిని కట్టుకోవడానికి 13 ఏళ్ళు సమయం పట్టింది అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ వ్యత్యాసాన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే దేవుని మందిరాన్ని 7 సంవత్సరాల్లో కట్టారు, తన ఇంటిని కట్టడానికి మాత్రము 13 సంవత్సరాలు పట్టిందండి. అంటే ధనం లేక కాదు, ధనము సమృద్ధిగా ఉంది సొలొమోనుకు. కానీ సొలొమోను దేవుని మందిరం కంటే ఎక్కువగా తన ఇంటికి విలువ ఇచ్చాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. ఈ దినాల్లో కూడా అనేక మంది దేవుని మందిరము, దేవుని సంఘము కంటే ఎక్కువ ప్రాముఖ్యత లోక సంబంధమైనటువంటి వాటికి ఇస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క సంఘము, దేవుని మందిరానికి 2వ ప్రాధాన్యతను ఇస్తున్నారండి. సరే, సొలొమోను ఏది ఏమైనప్పటికీ దేవుని మందిరాన్ని కట్టినటువంటి తర్వాత ఆయన ఒక చక్కటి ప్రతిష్ట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయము 22 నుండి 61 వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థన గురించి వ్రాయబడి ఉన్నాయి. యెహోవా అతనికి 2వసారి ప్రత్యక్షమైనప్పుడు అతని ప్రార్థన విన్నాను అని చెప్పి అతని రాజ్యము స్థిరపరచబడినట్లుగా అతనిని యథార్థ హృదయునిగా నీతిని బట్టి నడుచుకునమని చెప్పాడు. ఒకవేళ అతడు దేవుని అనుసరించడము మాని వెనుతిరిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఆ దేశము నుండి తీసివేయుదును అని, అంత మాత్రమే కాదు, ఈ మందిరాన్ని కూడా కొట్టివేయుదును అని దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు 9వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనము వరకు వ్రాయబడి ఉన్నాయి. మీ కొరకు నేను 4వ వచనము నుండి చదువుతున్నాను. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన యెడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన యెడల నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచినటువంటి ఈ మందిరమును నా సముఖములో నుండి నేను కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు ఎలా ఉంటారు అంటే వారు సర్వజనములలో చదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు అని ప్రభు స్పష్టంగా సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్పినట్లుగానే సొలొమోను తన జీవిత అంతములో ఆత్మీయతలో నుండి పడిపోయినటువంటి తర్వాత ఈ రాజ్యము 2గా చీల్చబడి నాశనమైపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చదువుతాం. ప్రభునందు ఆత్మీయులరా, మన జీవితాల్లో కూడా మనం పడిపోవడానికి ఎంతో కాలము ముందే దేవుడు మనలందరినీ కూడా హెచ్చరిస్తాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. ఇక 10వ అధ్యాయములో షీబా దేశపు రాణి సొలొమోను యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానమును గురించి విని ఆమె అక్కడికి వచ్చి సొలొమోనును కలుసుకోవడం గురించి ఈ అధ్యాయములో మనం చదువుతాం. సొలొమోను తన జ్ఞానమును బట్టి అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడై ఉన్నాడు. అయినప్పటికీ సొలొమోను ద్విమనస్కుడుగా ఉన్నాడు అనే విషయాన్ని లేఖన భాగములో మనం చూస్తాం. అతడు బహిరంగంగా యెహోవాకు చక్కటి ప్రార్థన చేయగలిగాడు, కానీ తన రహస్య జీవితాన్ని మనం గమనించినప్పుడు భక్తిహీనుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు,
మోహించేటువంటి విషయంలో సంసోనును మించిపోయాడండి. 700 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. అది చాలదన్నట్లుగా అతనికి ఇంకా 300 మంది ఉపపత్నులు కూడా ఉన్నారు అని ఈ వచనాల్లో మనం చదువుతాం. వీరిలో ఎక్కువ మంది ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి అన్య దేశాలకు సంబంధించినటువంటి వారే. ఈ విషయాలు 11వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ వచ్చినటువంటి భార్యలు ఏం చేశారు అంటే చివరకు సొలొమోను యొక్క మనస్సును తమ దేవతల వైపునకు తిప్పివేసిరి అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నది. అంటే యెహోవా నుండి విగ్రహారాధనకు తన మనస్సును త్రిప్పివేశారండి. క్రీస్తునందు ప్రియులరా, ఈ దినాల్లో ముఖ్యంగా వివాహము చేసుకోబోయేటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారు గ్రహించాల్సినటువంటి సంగతులు ఇవన్నీ కూడా. ఈరోజు చాలామంది పురుషుని యొక్క అందాన్ని లేదా స్త్రీ యొక్క అందాన్ని చూస్తున్నారే తప్ప వారు భక్తి కలిగిన వారా కాదా, వారు ఆత్మీయులా కాదా అనేటువంటి విషయాన్ని గ్రహించలేని దుస్థితిలో ఈ దినాల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. అంటే చాలామంది ఏం చూస్తారు అంటే క్రైస్తవులైనా సరే ఈయన మా కులమా కాదా, లేకపోతే ఇతనికి ఆస్తులు ఉన్నాయా లేదా, మంచి ఉద్యోగం ఉందా లేదా, ఇవి మాత్రమే చూస్తున్నారే తప్ప ఇతడు దేవుని సన్నిధిలో ఉన్నవాడా కాదా, లేదా ప్రార్థనా పరుడా కాదా అనే విషయాన్ని తల్లిదండ్రులైన వారు కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక సొలొమోను దారి తప్పిపోయినటువంటి తరువాత దేవుడు అతనిపై కోపపడి అతని రాజ్యమును 2గా చీల్చివేసేదనని చెప్పాడు. 11వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. కానీ సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు భక్తిపరుడు గనుక దేవుడు ఏం చేశాడు అంటే ఆ రాజ్యము చేల్చబడుద్దని చెప్పాడు, కానీ దానిని సొలొమోను జీవిత కాలములో చేయలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. 11వ అధ్యాయము 12వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రభునందు ఆత్మీయులరా, తల్లిదండ్రుల యొక్క భక్తిని బట్టి పిల్లలు ఎంతగా దీవించబడతారో మనం ఇక్కడ చూస్తామండి. అయితే సొలొమోనుకు బుద్ధి చెప్పడానికి, మరలా తన వైపు త్రిప్పుకోవడానికి దేవుడు తనను ఇబ్బంది పెట్టడానికి శత్రువులను లేవనెత్తాడు, కానీ అయినప్పటికీ సొలొమోను మారు మనస్సు పొందలేదు అని 11వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నది. యెరోబాము అతనిపై తిరుగుబాటు చేస్తాడు అని సొలొమోను భయపడి అతడు యెరోబామును చంపడానికి ప్రయత్నం చేశాడు. 11వ అధ్యాయము 26వ వచనములోనూ 40వ వచనంలోనూ ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అయినప్పటికీ ఆ తరువాత యెరోబాము చీలిపోయినటువంటి రాజ్యమునకు అతడు రాజు అయినట్లుగా, ఆ తర్వాత సొలొమోను మరణించినట్లుగా 11వ అధ్యాయము 43వ వచనములో ఆ విషయాలు మనం చదువుతాం. ప్రభునందు ఆత్మీయులరా, సొలొమోను తన జీవిత కాలములో కొన్ని పుస్తకాలు రాశాడండి. కీర్తనలు కానీ, సామెతలు కానీ, తర్వాత పరమగీతములు, ప్రసంగి గ్రంథము, ఈ పుస్తకాలన్నీ కూడా సొలొమోను గారు రాశారు. అయితే సామెతల గ్రంథం మరియు పరమగీతముల గ్రంథము పాత నిబంధనలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన పుస్తకాలు లాంటివి. సామెతలు పాత నిబంధన అంతటిలో కూడా ఒక శ్రేష్టమైన గ్రంథముగా మనకు కనబడుతూ ఉంది. ముఖ్యంగా యవనస్తులందరూ కూడా దానిని తరచుగా క్రమంగా చదివితే మంచిది. దీంట్లో 31 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. రోజుకొక అధ్యాయాన్ని చదివితే ఒక నెలకు అది సరిపోద్దండి. ప్రతి దినము కూడా ఒక అధ్యాయాన్ని చదవడము మంచిది. అది మిమ్మల్ని ఎంతో కీడు నుండి కాపాడగలదు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక సొలొమోను రాసినటువంటి పరమగీతముల గ్రంథమేమో యేసుక్రీస్తు ఎడల ఆయన వధువుగా మనకున్నటువంటి భక్తికి అద్భుతమైనటువంటి ప్రతీకగా ఈ పుస్తకము మనకు కనబడుతూ ఉంది. ఇక ప్రసంగి గ్రంథమేమో సొలొమోను దారి తప్పిపోయినటువంటి తర్వాత వ్రాయబడింది. దానిలో అతడు లోకానుసారమైనటువంటి జ్ఞానములో ఉండే ఆ ప్రమాదాల గురించి ముఖ్యంగా యవనస్తులకు ఆయన చక్కటి హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. మరి సొలొమోను తన చివరి దశలో ఆయన పడిపోయాడు కదా, అతడు మారు మనసు పొందాడా లేదా అంటే ఖచ్చితంగా అయితే మారు మనసు పొందలేదు అని చెప్పవచ్చు. ఎందుకొరకంటే ఒకవేళ మారు మనసు పొంది ఉంటే అది పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉండేవాడే. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే రాజు అయినటువంటి మనష్షే సొలొమోను కంటే ఎక్కువ దుష్టత్వాన్ని కలిగి ఉన్నాడండి.
ఎక్కువ కాలం కూడా పరిపాలన చేశాడు ఆయన. కానీ తన జీవిత అంతములో అతడు మారు మనస్సు పొందాడు అని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో రాయించాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 12-13 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఒకవేళ సొలొమోను కూడా మారు మనస్సు పొంది ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లో వ్రాయించి ఉండేవాడే. మరి సొలొమోను పరలోకం వెళ్ళాడా, నరకం వెళ్ళాడా అనేటువంటి ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. అది తెలుసుకోవడము మన పని కాదు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఎందుకంటే ఎవరు పరలోకం వెళ్తారో, ఎవరు నరకం వెళ్తారో అది దేవుని ఇష్టం. దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వారిని దేవుడు పరలోకానికి తీసుకుంటాడు. కాబట్టి ఆ తీర్పు తీర్చడం అనేది మన పని కాదు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, చివరి దినమందు అనేకులు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నీ నామమును మేము ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను మేము వెళ్ళగొట్టాం కదా, అనేకమైన అద్భుతాలు చేశాం కదా అని వారు చెప్తారు. కానీ ప్రభు ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ సొలొమోను కూడా ఆ లీస్ట్లో, అంటే ఆ ప్రజల్లో ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా ఇలా చెప్తాడేమో, నేను కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్నాను, బైబిల్లో అనేకమైనటువంటి పుస్తకాలు నేను రాశాను ప్రభువా అంటే, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు పాపములో జీవించి చనిపోయావు, మారు మనస్సు పొందలేదు కాబట్టి నీకు పరలోకములో స్థానము లేదు అని ప్రభు చెప్తాడు. పౌలు అదే అన్నాడు కదా, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని దినదినము నా శరీరమును నేను నలుగగొట్టుకొనుచు ఉన్నాను అని అపోస్తుడైన పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరి దశలో ఆత్మీయులైన బోధకులైనా సరే భ్రష్టులైపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక మనము చనిపోయేంత వరకు దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించచ్చు క్రీస్తు వలె ఈ లోకములో జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుడి ధ్యానమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.